కూర్చుంటే నిల్చోలేరు, పడుకుంటే నిలబడలేరు, ప్రాణాలు కాపాడుకుందామంటే డబ్బు లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరణ మంచుల్లో ఊగిసలాడుతున్నారు. వరుసబెట్టి చచ్చిపోతున్నా అధికారుల్లో చలనం లేదు. రోగాలతో ఆ తండా పోరాటం చేస్తోంది. గిరిజనులకు వచ్చిన రోగమేంటి? తండాలో అసలేం జరుగుతోంది? మూడు వేల జనాభా ఉన్న ఈ తండాలో ప్రతి ఇంటికి ఒకరు చొప్పున కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఏళ్ల తరబడి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ అనేక మంది డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు. ఇంకొంతమంది వ్యాధిన బారిన పడి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఇంత జరుగుతున్న ఈ తండా వైపు ఇటు ప్రజాప్రతినిధులు కానీ అటు అధికారులు కానీ కన్నెత్తి చూడలేదు. ఇది ఖమ్మం జిల్లాలోని చుంచుపల్లి తండా. ఇక్కడ నివసిస్తున్న వారంతా కూలి పనులు చేసుకునేవారు. మూత్రపిండాల వ్యాధి ఆ ఊరిని వేధిస్తోంది. హాస్పిటల్కు వెళ్లి వైద్యం చేయించుకుందామంటే ఆర్థిక స్తోమత లేదు. అయినప్పటికీ ఉన్న ఆస్తులను అమ్మేసి లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకున్నా ఫలితం లేకుండా పోతోంది. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఆ గ్రామస్తులు. కూలీ పనులకు వెళ్లి వైద్యం చేయించుకుందామంటే ఆరోగ్యం సహకరించదు. దీంతో చుంచుపల్లి తండా వాసులు కొంతమంది చచ్చిపోతే మరికొంతమంది జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. నా పేరు భీముడు, మాది చుంచుపల్లి. మా అమ్మ నాన్నలో కిడ్నీ ప్రాబ్లము దగ్గర 7-8 సంవత్సరాల నుండి అట్నే ఇక నానా అవస్థలు పడుతున్నారు. మేము పని లేదు ఏం లేదు, మేము మామూలు కూలీ పని చేసుకుంటూ బతుకుతాం. ఇది చూపించడానికి మాకు అమౌంట్ కూడా లేవు కాబట్టి చాలా అధికమైన పరిస్థితిలో ఉన్నాం మేము. గ్రామంలో సుమారు 350 గృహాలున్నాయి. 3000 జనాభా నివసిస్తున్నారు. అందులో అధిక శాతం గిరిజన కుటుంబాలే నివసిస్తున్నాయి. దాదాపుగా ప్రతి ఇంటిలో ఒకరు కిడ్నీ సంబంధ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. ఎక్కువ శాతం 40 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఉన్నవారు కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో మూత్రపిండాల వ్యాధితో గత 3 సంవత్సరాల్లో చాలా మంది చనిపోయారు. వెంకట్య, కున్సోద్ బాలు, బూరుగు భూషయ్య, పురుషోత్తం, రామకృష్ణ, భూములు, లక్ష్మయ్య, పోతురాజు, వెంకటమ్మ, బాలు, తావ్యలు ఈ సమస్యతోనే కన్నుమూశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో ఎక్కువ మంది మగవారే కావటం గ్రామస్తులను కలవరపాటుకు గురి చేస్తోంది. అదే కిడ్నీలు పోయింది బాబు, చిన్న సైజ్ అని అయితే మందులు వాడు చచ్చిందాకా మందులు వాడాలని చెప్పారు. మరి నీళ్ళలో ఉందో మరి మరి మన తిండి తినేలో ఉందో తేలదు. అందరికీ ఈ టండలో అందరికీ కిడ్నీలు పోయినాయి అంటారు, జ్వరాలు అంటారు. చుంచుపల్లి తండాకు బోరు నీరే ఆధారం. వీటినే తాగేందుకు వాడుకుంటున్నారు స్థానికులు. తాగునీటి సమస్యతోనే తమ గ్రామంలో కిడ్నీ వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నాయని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నీటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మూత్రపిండ సంబంధ వ్యాధి చుంచుపల్లి తండావాసులకే రావటానికి తాగునీటి పాత్ర ఉందని వైద్యులు అంటున్నారు. నీటిలో కాల్షియం ఆక్సలేట్ సాల్ట్ ఉండటంతోనే నీటిలో తెల్లటి పదార్థం వస్తోందని, ఈ కారణంగానే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. బ్లడ్ శాంపుల్స్ కూడా ఒక 20 మంది ప్రజలకు తీసి ఖమ్మము పంపించాము. అందులో సీరం క్రియాటినిన్ అనేది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రైజ్ అవుతుంది. దాన్ని బట్టి అది ఎంతవరకు కిడ్నీ ప్రాబ్లమా కాదా అనేది కూడా తెలిసిపోతుంది. తర్వాత మా స్టాఫ్ని పంపించి హౌస్ టు హౌస్ సర్వే కూడా చేయించి ఎంతమంది కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏంటి అని అదంతా చేపిస్తున్నాము. గిరిజన తండా కావటంతో చిన్న జబ్బులొచ్చినా ఆర్ఎంపీ వైద్యులనే ఆశ్రయిస్తున్నారు. నివారణ కోసం ఇచ్చే యాంటీబయాటిక్ మందుల వాడకం కూడా కిడ్నీ సమస్య ఉత్పన్నమవటానికి కారణమని వైద్యులు అంటున్నారు. 10 ఏళ్ల కాలంలో చుంచుపల్లి తండాలో కిడ్నీ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం ఆ గ్రామం వైపు కన్నెత్తి చూడటం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి చుంచుపల్లి తండాను భయపెడుతోన్న కిడ్నీ వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇంటికి ఒకరు చొప్పున కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చుంచుపల్లి తండా వాసులను ఆర్థికంగా ఆదుకోవాలని, ఆరోగ్యపరంగా సహకారం అందించాలని ఈ తండావాసులు దీనంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ తండాలో కిడ్నీ వ్యాధి కారకాలను గుర్తించి వాటిని సమూలంగా నిర్మూలించి తండా మొత్తం సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ చేస్తే తప్ప ఈ తండావాసుల మనుగడ సాగించే పరిస్థితి కనిపించడం లేదు.
మండలం చుంచుపల్లి తండా గిరిజనం మూత్రపిండ సంబంధ వ్యాధులతో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. తండాలో ఇంటికొకరు చొప్పున బాధపడుతున్నారు. కిడ్నీ వ్యాధంటే భయపడుతున్న చుంచుపల్లి తండా వాసులతో మా ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం చుంచుపల్లి తండా ఇప్పుడు ఒక భయానక వ్యాధితో బాధపడుతూ ఉంది. ఈ తండాలో 3000 మంది జనాభాలో ఇంటికొకరు చొప్పున కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. జిల్లా కేంద్రం కాబోతున్న కొత్తగూడానికి కూతవేడి దూరంలో ఉన్న ఈ చుంచుపల్లి తండాలో ఇంటికొకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఇటు అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఈ తండావాసులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. అసలు చుంచుపల్లి తండాలో కిడ్నీ వ్యాధి బారిన పడిన వారి పరిస్థితి ఎలా ఉంది, వారు ఎందుకు ఈ వ్యాధితో ఇలా ఇబ్బంది పడుతున్నారు, ఇలా పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునేందుకు మనతో తండావాసున్నారో వారిని తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, ఏంటి పరిస్థితి, ఈ తండాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మా ఆయనకి బాగా 2-3 సంవత్సరం అవుతుంది. అయితే కిడ్నీ ప్రమాదం నీళ్ళు ఎలా ఉందో ఏముందో నాకు తెలియదు. అది నీళ్ళు గురించి ఏంటో 3 సంవత్సరం అయింది. అట్నే తిరిగి ఉండడు. అయితే గోళీ మాత్రం బాగానే తింటాడు. మీరు చెప్పండి, ఎట్లా ఉంది తండాలో పరిస్థితి, ఎలా ఉంది, ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కిడ్నీ సంబంధించి? ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే నార్మల్గా అందరికి వస్తున్నాయి. దేనివల్ల అర్థం కావట్లేదు. నీళ్ళని మాత్రం మనం చెప్పలేం. టెస్ట్లు అయితే చేయించాము ఒకసారి, కానీ ఆ ప్రాబ్లం తగ్గట్లేదు ఎవరికైనా. చాలామంది చనిపోతున్నారు కిడ్నీ ప్రాబ్లం వల్ల. అసలు తండాలో ఎంతమందికి జబ్బు ఉంది, అసలు ఎంతమంది జనాభా ఉన్నారు? జనాభా బాగానే ఉన్నారు, 4000 జనాభా ఉన్నారు. కానీ అందులో ఎంతమందికి అని అంటే జెంట్స్కి ఎక్కువ వస్తుంది, లేడీస్ కంటే తక్కువ జెంట్స్కి ఎక్కువ వస్తుంది. అది కూడా కష్టపడి ఉన్న వాళ్ళకే వస్తుంది కిడ్నీ ప్రాబ్లము. 55 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళకి వస్తుంది కిడ్నీ ప్రాబ్లం అందరికీ. మీరు చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉంది తండాలో? ఇక్కడ కిడ్నీ వ్యాధిలో ఇబ్బంది పడుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ వాళ్ళని ఆదుకునే పరిస్థితి కానీ ఇక్కడ కనిపిస్తూ ఉందా? మరి ఇది చుంచుపల్లి తండా ఏజెన్సీ తండా. కనీసం ఇప్పటిదాకా మరి అధికారులు కానీ ఇటు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇటు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ పట్టించుకునే దాఖలాలు లేవు. ఎందుకంటే నిన్నే వాళ్ళంతా వచ్చి శాంపిల్ తీసుకెళ్లారు. కనీసం శాంపిల్ తీసుకెళ్ళి ఏదో నార్మల్ అని రిపోర్ట్ ఇచ్చారు, కానీ దాని మీద మాకు అసలు ఈ వాటర్ వల్ల వస్తుందా, మరి ఏదైనా పొల్యూషన్ వల్ల వస్తుందా, మరి దేని వల్ల వస్తుందని తేల్చి చెప్పలేకపోతున్నారు. దీనివల్ల మరి గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద గిరిజనులు ఇంటికొకరు, దాదాపు నాకు తెలిసి అయితే ఇంటికొకరు ఉన్నారు బాధితులు. కొత్తగూడెంకి చాలా దగ్గరలో ఉంది, ఒక నగరం లాగా ఉంది కొత్తగూడెం. అయినా ఇక్కడ ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఎవరు పట్టించుకోవడం కారణం ఏంటంటారు? ఎవరు పట్టించుకోవట్లేదు? గిరిజన తండా అమాయకులు, వీళ్ళకు నిరక్షరాస్యులు ఎక్కువ, కాబట్టి వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. మేము చదువుకున్న వాళ్ళం, మేము లంబాడి హక్కుల పోరాట సమితి తరఫున కూడా మేము నిన్న నిలదీయడం జరిగింది ఆర్డబ్ల్యూఎస్ అధికారులను. మరి వాళ్ళు వాటర్ శాంపిల్ తీసుకెళ్ళి మరి నార్మల్ అని కూడా చెప్పడం జరిగింది. దాని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. దాని మీద కూడా మేము ఇక్కడ కాకుండా మరి అత్యాధునిక టెక్నాలజీ ఉన్న చోట దాన్ని టెస్ట్ చేపించి నిజ నిర్ధారణ చేయాలనేసి మా తరఫున డిమాండ్. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్య పరిష్కారానికి చుంచుపల్లి తండాలో శాశ్వత నివారణ మార్గాలకు, మంచినీటి సరఫరా విషయంలో కానీ ఇక్కడ ఆరోగ్య సమస్యల విషయంలో తలెత్తున్న సమస్యలు తొలగించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని కూడా చుంచుపల్లి తండా వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చుంచుపల్లి తండా నుంచి కెమెరామెన్ యాకూబ్తో నాగేందర్, HMTV ఖమ్మం.